వార్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు విలవిల్లాడిపోతున్నాయి. వాళ్ళ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1650 పాయింట్లు, నిఫ్టీ 500 పాయింట్లు నష్టపోయాయి. ఆయిల్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఐఓసీ, బీపీసీఎల్, ఎంఆర్పీఎల్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ షేర్లు పడిపోయాయి. వార్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు విలవిల్లాడిపోతున్నాయి. వాళ్ళ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1650 పాయింట్లు, నిఫ్టీ 500 పాయింట్లు నష్టపోయాయి. ఆయిల్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఐఓసీ, బీపీసీఎల్, ఎంఆర్పీఎల్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ షేర్లు పడిపోయాయి. మార్కెట్లపై వార్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. ఇక మరింత సమాచారం అనలిస్ట్ క్రాంతి బత్ని గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటంటే ఈ ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉంటుంది? ముఖ్యంగా ఏ షేర్స్ నష్టపోతున్నాయి? ప్రస్తుతం మనం చూసినట్లయితే మార్కెట్స్ లో 520 పాయింట్స్ నిఫ్టీ ఈ మార్నింగ్ కోల్పోవడం మనం చూస్తున్నాం. 2% నిఫ్టీ అయితే డౌన్ అయింది. అంతేకాకుండా సెన్సెక్స్ కనుక చూసినట్లయితే 1745 పాయింట్స్ ప్రస్తుతం మార్కెట్స్ లో సెల్లింగ్ ప్రెషర్ అనేది క్లియర్ కట్ గా కనపడుతుంది. ఇండియన్ మార్కెట్స్ కంటే కొరియన్ మార్కెట్ ఈ రోజు మార్నింగ్ 10% దాకా డౌన్ అవటం మనం చూస్తాం. ప్రస్తుతం అయితే 12% కొరియన్ మార్కెట్ డౌన్ అయింది. సో ఏషియన్ మార్కెట్స్ అన్ని ప్రస్తుతం అయితే డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఏదైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనూహ్యంగా పెరగటం, అంతేకాకుండా గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ లో షిప్పింగ్ లైన్స్ అన్ని హ్యాంగ్ అయి ఉండటంతో ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి. మీడియం టు షార్ట్ టర్మ్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక పెరిగినట్లయితే ఇండియన్ మార్కెట్స్ కి అది ఒక ప్రతికూల అంశం కింద మనం చూడాలి. అందుకే ప్రస్తుతం మార్కెట్స్ లో సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూస్తున్నాం. కానీ ఇది జస్ట్ ఓపెనింగ్ ఆఫ్ ద ట్రేడ్ కాబట్టి కొంచెం డే ఏ రకంగా ప్రోగ్రెస్ అవుతుందో మనం చూడాలి. ఈ రోజు అయితే స్విగ్గీ, నాల్కో, ఆయిల్ ఇండియా, ఇన్ఫో ఎడ్జ్ ఇటువంటి షేర్స్ లో కొంచెం పాజిటివిటీ చూస్తున్నాం. మిడ్ క్యాప్ స్టాక్స్ లో, లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మనం చూసినట్లయితే ఎల్ఎన్టీ 6% డౌన్ అయింది. ఎందుకంటే ఎల్ఎన్టీకి మిడిల్ ఈస్ట్ లో ఎక్కువ కాంట్రాక్ట్స్ రీసెంట్ గా రావడం వచ్చింది. సో అందువల్ల ఎల్ఎన్టీ మనం ప్రస్తుతం 6% ప్రధానంగా కోల్పోయింది. అంతేకాకుండా టాటా స్టీల్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక బాగా పెరిగినట్లయితే ఏవియేషన్ సెక్టర్ ఇంపాక్ట్ అవుతుంది. అందుకని ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ అంటే ఇండిగో షేర్స్ 4% డౌన్ అవటం ఈ రోజు మార్నింగ్ ట్రేడ్ లో మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి క్రాంతి గారు.